హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బర్డ్. ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ను మన బ్యాంకుకు వెళ్లకుండా, అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం దగ్గరకు కూడా వెళ్లకుండా మన మొబైల్ ద్వారానే ఒక్క మెసేజ్తో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కోసం మీకు సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్ను పక్కన పెట్టి మీ సమయాన్ని వృధా చేసుకొని బ్యాంకుల చుట్టూ ఏటీఎం చుట్టూ తిరుగుతూ మినీ స్టేట్మెంట్ పొందడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి వాటికి పులి స్టాప్ పెట్టడానికే మేము ఈ వీడియోను మీకోసం మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే దేనికి ఆలస్యం? మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన మినీ స్టేట్మెంటు ఒక్క మెసేజ్తో మన కళ్ళ ముందుకు వచ్చేలాగా చేద్దాం. చూడండి, మీరు ముందుగా మీ మొబైల్లో మెసేజ్కు సంబంధించిన అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఒక కొత్త మెసేజ్ని పంపడానికి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను 2 అనే దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మొబైల్ నంబర్ను ఇవ్వటం జరిగింది. మీరు కూడా అదే మొబైల్ నంబర్ను అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి ఎంటర్ మెసేజ్ అనే బాక్సులో మనం ఈ విధంగా ఒక మెసేజ్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది REG క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి మీకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ద్వారా మనం ఈ మెసేజ్ని అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. సెండ్ చేసిన తర్వాత మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ విధంగా ఒక మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. ఆ మెసేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. రైట్ సైడ్ చూడండి. డియర్ SBI కస్టమర్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ SBI కిక్ ఫెసిలిటీ. ఈ విధంగా ఒక మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్లో ఒక్కసారి మన మొబైల్ నెంబర్ ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మనం మినీ స్టేట్మెంట్ కోసం ఇంకొక మెసేజ్ని అయితే పంపించవలసిన అవసరమైతే ఉంటుంది. అయితే ఆ మెసేజ్ను ఎలా పంపించాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు 2 అనే దగ్గర నేను చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి ఎంటర్ మెసేజ్ అనే బాక్స్లో మీరు ఈ విధంగా MSTMT అని క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా ఈ మెసేజ్ని పంపించవలసి ఉంటుంది. పంపించిన తర్వాత మీకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మన మినీ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది. అయితే ఈ మినీ స్టేట్మెంట్లో మనకు కేవలం మనం జరిపినటువంటి చివరి 5 ట్రాన్సాక్షన్లో మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వినియోగించినటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా వారి బ్యాంక్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవాలంటే ఏటీఎం దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక మెసేజ్తో మినీ స్టేట్మెంట్ ద్వారా వారి బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒక్కసారి ఈ ఫెసిలిటీకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఇకపై ఒక్క మెసేజ్తో మీకు కావాల్సినప్పుడల్లా మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన మినీ స్టేట్మెంట్ను ఇలా సులభంగా పొందవచ్చు. సరే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా మీకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ను మీ మొబైల్లో చూసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. సరే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్,
ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ always at your services. See you soon. Until then, bye.